హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మాల్తీ బ్లాగ్. మేమైతే ఈరోజు సండే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిపోయినా. మా వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. మంచిగా ఉంది కాంబినేషన్. ఇది ఇంకా జడ కూడా వేసుకోలేదు, ఎప్పుడు నచ్చలేదు. తయారుగా అంటే 8 అవుతుంది. వాటర్ బాటిల్ పట్టి పెట్టుకో. కాదు, అందరు లేచి 10 మంది కొండిర్రా. చేసింది ఇంకేమైనా పని ఉంటే చేస్తుంటే ఏం చేయాలి మరి? చెప్పు, నువ్వే చెప్పు ఏం పని. ఫైనల్గా మేమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నించొని. మాకైతే బస్ అయితే దొరికింది. మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయిపోయినాం గుడికి అయితే. ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అవుతున్నాం. లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, లోపలికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పైకి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా పైకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఇంకా మేమైతే లోపలికి దర్శనానికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా టికెట్స్ లేని వాళ్ళకైతే ఫోన్స్ అయితే ఎలో అయితే లేవు ఫ్రెండ్స్. ఇంకా యాక్చువల్గా మేమైతే బయటనే పెట్టాలి మొబైల్ ఫోన్స్, కానీ మీకోసం అయితే వీడియో తీసుకుంటా అని చెప్పేసి సీక్రెట్గా అయితే ఫోన్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. లోపలికైతే మేమైతే ఫ్రీ దర్శనం కదా, అందుకే మాకైతే ఫోన్స్ అయితే ఎలో లేదు, వీడియో అయితే తీయనియట్లేదు లోపల. కానీ మేమైతే మీకోసం రిస్క్ తీసుకొని చాలా వీడియో అయితే తీద్దామని ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా లోపలైతే క్లారిటీగా లేదు, కానీ ఎట్లా ఉన్నా వీడియో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లోపల అయితే చూడండి, వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నాడు లోపల. గోల్డెన్ కోటింగ్తోనైతే చాలా బాగుండు ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్తోని డెకరేషన్ అయితే వేసిండ్రు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు ఇక్కడ ఇదంతా ఓపెన్ ఉండే అంట, ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేసిండ్రు ఫ్రెండ్స్. చూడండి, అంత క్లారిటీగా అయితే కనిపిస్తలేదు. గోల్డెన్ కోటింగ్తో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుండు ఫ్రెండ్స్. తిరుపతికి వెళ్ళినంత ఫీలింగ్ అయితే ఉంది నిజంగా. మీకోసం నేనైతే చాలా రిస్క్ తీసుకొని వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. ఎట్లున్నా ఏమనుకోకండి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. చూడండి లోపల ఎంత బాగుందో. వాటర్లో అయితే మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసిండ్రు. ఇక్కడ ఈరోజు అయితే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. క్లాసికల్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు చిన్నపిల్లలు. మేమైతే దాదాపుగా 2 గంటల నుంచి అయితే లైన్లో నించున్నాం ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అసలుకి 2 గంటల నుంచి మాకైతే మస్తు కాళ్ళు గుంజుతున్నాయి ఫ్రెండ్స్. నించొని అయితే చూడండి. లోపలైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ అయితే చేస్తుండ్రు, క్లాసికల్ డ్యాన్స్ అయితే. చూడండి ఇక్కడ ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దాదాపుగా 2 hours అయితే లైన్లో నిల్చున్నాం. చాలా అంటే చాలా కాళ్ళు గుంజుతుంది ఫ్రెండ్స్. మాకైతే చాలా నీరసం కూడా వచ్చింది. కాళ్ళ కంటే ముందు ఫస్ట్ ఆకలి అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మాకైతే ఆకలి వస్తుంది, అన్నం అయితే తినాలి. అందరు హాయ్ చెప్పండి, మా సబ్స్క్రైబర్ హాయ్ చెప్పండి. దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కానీ లోపలైతే కెమెరాస్ అయితే అలో లేదు ఫ్రెండ్స్, అందుకే లోపలైతే చూపించలేకపోయినా. సారీ, ఏమనుకోకండి. మాకైతే ఫుల్ ఆకలి ఫస్ట్ అన్నం అయితే తినాలి. 2 గంటలు ఫ్రెండ్స్ నించొని చాలా నొప్పులేస్తున్నాయి ఫ్రెండ్స్. నిజంగా చాలా నీరసం వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ తింటేనే ఎనర్జీ వస్తుంది. మొత్తం లోపలైతే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. రియల్ ఫ్రూట్స్ తోనైతే ఇట్లా మొత్తం డెకరేషన్ అయితే వేసిండ్రు. మొత్తం ఒరిజినల్ ఫ్రూట్స్ తోనైతే మొత్తం లోపల డెకరేషన్ చాలా బాగా వేసిండ్రు ఫ్రెండ్స్. ఇక్కడైతే కాయిన్స్ నించోబెడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ఫీలింగ్ ఫ్రెండ్స్. నేను కూడా ఒక కాయిన్ నించోబెడదామని చెప్పేసి నేను కూడా చాలా ట్రై చేసిన, కానీ కాయిన్ అయితే నించోలేదు. ఇంకా నించోకపోయినా ఇంకా కాయిన్ అయితే మనసులో ఉన్న కోరిక అయితే దేవుడికైతే తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎట్లయినా నెరవేరుస్తాడు, లేకపోతే లేదు అంతే అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నా. చూడండి, చాలా ప్రయత్నించిన కానీ నించోలేదు. లోపలైతే గుడి నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చిన. ఎట్లుందో కామెంట్ చేయండి మీరు కూడా. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా. మీరు కూడా ఎప్పుడైనా రావాలనిపిస్తే రావచ్చు ఇక్కడికి. అన్నం తినాలి. అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. మేమైతే అన్నం తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. గుడి ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూసిన, నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.